హాయ్ వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఈరోజు చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్టు, ప్రైమ్ లొకేషన్ అండి. సో వెనకాల మీకు కనిపిస్తుంది కదా, ఇదే టోల్ గేట్ అనమాట. ఇదే నేషనల్ హైవే. సో ఇది ఇండియాలోనే అతిపెద్ద నేషనల్ హైవే. అటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు తమిళనాడులోని కన్యాకుమారి వరకు ఉన్నటువంటి అతిపెద్ద హైవే. ఈరోజు ఈ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ పరిచయం చేయడానికి వచ్చాను. సో ఇది వచ్చేసి మనకు సంజీవని ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ టెరా ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని అందించడానికి ప్రస్తుతం మనతోటి మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ వెంచర్ చూస్తే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, హైవేకి ఆనుకునే ఉంది. సో అలాంటి వెంచర్ని ఈరోజు మాకు చూపించబోతున్నారు కదా. సో ఏంటి సార్ ఈ ప్రాజెక్టు ఎన్ని ఎకరాల్లో ఉంది, దీనికి అప్రూవల్స్ ఏమున్నాయి? ఇది వచ్చేసి టోటల్గా 15 acres సార్. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్ లేఅవుట్. ఓకే. ఇది వచ్చేసి ఒక గోల్డెన్ ఛాన్స్ సార్. ఓకే. జీవితంలో ప్రతి ఒక్కరు కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనాలని ఆశ ఉంటుంది. బట్ ఇదేంటంటే హైవే ఫేసింగ్, దట్టు కాశీ టు కన్యాకుమారి అన్నారు కదా, దాంతో పాటుగా ఈ యొక్క హైవే అనేది 3 కనెక్టివిటీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఫ్లైట్, ట్రైన్, బస్, మూడు కనెక్టివిటీ హైవే అండి. రైట్ సార్. సో ఒక్కసారి ఈ టోల్ గేటు, ఈ హైవే గురించి ఒకసారి మాట్లాడుకుంటే, కరెక్ట్ మనకు హైదరాబాద్కి ఎంత దూరంలో ఉంది, ఎక్కడ ఉన్నా సార్ కరెక్ట్? సార్ ఏదైతే ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 అంటారు, శంషాబాద్ నుంచి స్పాన్ ఆఫ్ ఒక 30 kilometers ఉన్నాం సార్. ఓకే. 30 minutes డ్రైవ్లో మనం రీచ్కోవచ్చు. ఓకే. సో హైవే ఫేసింగ్ లేఅవుట్. ఈ టోల్ గేట్ ఏది సార్, దీని పేరు ఏమంటారు? ఇది వచ్చేసి రాయకల్ టోల్ ప్లాజా అండి. టోల్ గేట్ దాటగానే మన ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకునే ఉంటుంది సార్. ఓకే. సో ఇందులో మీరు ఇందాక కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అన్నారు సార్. సో ఇందులో ప్లాట్ సైజెస్ ఏమున్నాయి, కమర్షియల్ ఉన్నాయా, రెసిడెన్షియల్ ఉన్నాయా? ఇది వచ్చేసి సార్ ప్రతి ఒక్కరు కూడా, చిన్నవారి నుంచి పెద్దవారు కూడా, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మనం ఈజీగా ఉండే విధంగా ప్లాట్ సైజ్ కూడా వచ్చేసి మీకు 146, 150, 200, 250 అప్ టు 1000 వరకు కమర్షియల్ రెసిడెన్షియల్లో ప్రతి ఒక్కరు మేము దృష్టిలో పెట్టుకొని, సో ప్రతి ఒక్కరు బంగారు కళ ఉంటుందండి. మన పిల్లలకి ఒక హైవే పక్కన ఒక చిన్న ప్లాట్ ఇవ్వాలి. అటువంటి వాళ్ళ కోసం ఈ పర్టికులర్గా ఈ యొక్క కమర్షియల్ లేఅవుట్ మనం ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఒక ఎసెట్ అని కోరుకుంటూ మన సంజీవని ప్రాజెక్ట్ వాళ్ళు గోల్డెన్ టెరా అని మనం నామకరణం చేయడం కూడా జరిగింది సార్. రైట్. సో గోల్డెన్ టెరా ఈ ప్రాజెక్ట్లో ఏమి డెవలప్మెంట్ చేయబోతున్నారు సార్? ఎందుకంటే హైవే ఫేసింగ్ కాబట్టి కస్టమర్ చూడగానే కొనాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఏం డెవలప్మెంట్ చేయబోతున్నారు సార్? ఫస్ట్ రోడ్ వైజ్ చూస్తే మనం బీటీ రోడ్ ఇచ్చేసి మేము క్లోజ్ చేసుకోవచ్చు. కానీ మా యొక్క ముఖ్య ఉద్దేశం గోల్డెన్ టెరా, ఆ క్లయింట్ కూడా గోల్డ్ ఉండాలంటే సీసీ రోడ్స్ ఇస్తామండి. ఖర్చుకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సీసీ రోడ్స్, దాంతో పాటుగా అవన్నీ ప్లాంటేషన్, దాంతో ఫుట్పాత్, దాంతో పాటుగా అన్ని కూడా 33 feet రోడ్స్ అండి. దాంతో పాటుగా వచ్చి 7 parks ఇస్తున్నాము. ఎంటైర్ కాంపౌండ్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ, దాంతో పాటుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఒక హెచ్ఎండి నామ్స్ ప్రకారం అన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. విత్ అమ్యూనిటీస్ కూడా హై క్వాలిటీగా ఉంటుంది. మీరు లైవ్ లో చూస్తే మనం ఏదైతే కాంపౌండ్ వాళ్ళు కానీ ఎంట్రన్స్ లాడ్జ్ కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సూపర్ డెవలప్మెంట్ చేసాం. ఎందుకంటే కొంతమందికి కన్స్ట్రక్షన్ చేసుకుంటారు కాబట్టి అది ఒక టెంపుల్ లాగా భావిస్తారు, ఒక ఇల్లు కూడా టెంపుల్ లాగా భావిస్తారు కాబట్టి అందుకు మన గోల్డెన్ టెరా అనే ప్రాజెక్ట్ నామకరణం చేయడం కూడా జరిగింది. అందుకే సార్. సార్ ఈ ఏదైతే రాయకల్ టోల్ గేట్ నేషనల్ హైవే అనుకున్నటువంటి ఈ వెంచర్లో, ఓకే, అంటే హైవే ఫేసింగ్ వెంచర్లో ప్లాట్ కొంటే కస్టమర్కి ఏంటి సార్ బెనిఫిట్, ఎట్లా ఉంటుంది సార్? ఫస్ట్ ఒకటి ఏంటంటే మనం ఎక్కడ కొన్నా కానీ కనెక్టివిటీ సార్. నేను ఇక్కడ బస్ ఎక్కారంటే అక్కడ దిగాలని కోరుకుంటారు. అవును సార్. సో ఆ విధంగా మేము ఆలోచించాం సార్. ఎందుకంటే ఈరోజు మాకు బడ్జెట్ వైజ్ చూస్తే ఇక్కడ చాలా ఎక్కువ పడింది పర్ ఏకర్స్ వచ్చి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్లాట్ అందించాలనే ఉద్దేశంతోనే ప్లాట్ సైజ్ కూడా 150 నుంచే స్టార్ట్ చేసాము. సో ఇంకొక మెయిన్ ఉద్దేశం మీరు అడిగినట్టు ఈ యొక్క ప్రాజెక్ట్ ఏంటంటే కనెక్టివిటీ బాగుంది కాబట్టి జస్ట్ మీరు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి ఒక 30 minutes రాగలరు. జస్ట్ కర్నూలు పోయే వాళ్ళు ఏం లేదు, జస్ట్ మనం ఎంజీబీఎస్ బస్సులు ఎక్కినా కానీ జస్ట్ మనం ఇక్కడ మనం ఏదైతే మన సైట్ దగ్గర మీరు జస్ట్ దిగేసి వెళ్ళిపోవచ్చు సైట్ లోకి. సో కనెక్టివిటీ బాగుంటుంది సార్, హైవే ఫేసింగ్ కాబట్టి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. బెనిఫిట్ వైజ్ గా చూసుకున్నట్టయితే మనం ఈ రోజు పెట్టిన అమౌంట్ అనేది డబుల్ త్రిబుల్ కావడానికి హైవే ఫేసింగ్ కాబట్టి మీరు జస్ట్ అది కొనేసి ఉంచినా కానీ 5 years తర్వాత మీరు అమ్ముదామని అమ్మబుద్ధి కాదు. సో ఎందుకంటే కనెక్టివిటీ, సో ఎప్పటికప్పుడు రేట్లు పెరుగుతూ ఉంటాయి. దాంతో పాటుగా మనం వెంచర్ సరౌండింగ్ మొత్తం హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కొన్నారంటే అమ్మటి ఇల్లు కట్టుకోవచ్చు. సో దాంతో పాటుగా ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా ఏంటంటే మనం ఫ్యూచర్లో విల్లాస్ కట్టుకుంటారు, అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు. దాంతో పాటుగా మన వెంచర్లో కొంతమంది కమర్షియల్ ప్లాట్ తీసుకున్నారు, వాళ్ళందరూ కూడా కొంతమంది డాక్టర్స్ తీసుకున్నారు, హాస్పిటల్స్ వస్తాయి, సూపర్ మార్కెట్స్ వస్తాయి, దాబాస్ వస్తాయి. అంటే హైవే ఫేసింగ్ కాబట్టి ఫ్యూచర్లో మనం బిజినెస్ చేయడానికి కూడా మంచి సోర్స్ ఉంటుంది. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే మనం ఈ యొక్క కమర్షియల్ లేఅవుట్గా దాంతోపాటు రెసిడెన్షియల్గా మనం డెవలప్మెంట్ చేస్తున్నామండి. రైట్ సార్. మీరు అన్నట్టు ఒక ప్లాట్ తీసుకొని ఇక్కడ హోటల్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ దాబాకి కానీ ఇస్తే రెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? 100% సార్, 100% వస్తుంది. ఫస్ట్ తీసుకున్న వాళ్ళు అయితే మా యొక్క ప్రాజెక్ట్ చూడంగానే నచ్చుతుంది. సో ఏంటంటే కనెక్టివిటీ, జస్ట్ అటు బస్ దిగామా లేకపోతే మనం కార్ దిగామా జస్ట్ సైట్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే సార్. ఈ వెంచర్ కనెక్టివిటీ విషయంలో అసలు ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రైట్ సార్. సో ఈ సంజీవని ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ టెరా ప్రాజెక్ట్కు కనెక్టివిటీ, రోడ్డు గురించి మాత్రం ఇంకా
ఆలోచించాల్సిన అవసరం లేదు. వెంచర్కి వస్తే కస్టమర్ ఇక డబ్బుల దగ్గరనే వెయిట్ చేసుకోవాలి. రైట్ సార్, ఇంకేంటంటే ఈ హైవే ఈ టోల్ గేట్ కాకుండా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ రావాలంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఈ హైవే ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది సార్, ఈ బెంగళూరు హైవే? ఇది వచ్చేసి సార్ ఇన్వెస్టర్కి స్వర్గధామం అనేది ఓన్లీ షాద్నగర్ అండి. సో బెంగళూరు హైవే అంటారు, ఎందుకంటే కాశీ టు కన్యాకుమారి అది త్వరలో 12 లైన్స్గా డెవలప్మెంట్ కాబోతుంది. సో ఫ్లైట్ కనెక్టివిటీ ఉంది, బస్సు ఉంది, ట్రైన్ ఉంది. దాంతోపాటుగా మన ప్రాజెక్ట్ నుంచి 1 minute డ్రైవ్లో షాద్నగర్ టౌన్కి రీచ్ కావచ్చు. టౌన్లోకి? అవును సార్. రైట్. దాంతోపాటుగా మన ప్రాజెక్ట్ నుంచి 5 minutes డ్రైవ్లో బాలనగర్ టౌన్కి రీచ్ కావచ్చు. ఓకే, అంటే 2 టౌన్లకు మధ్యలో ఉంది సార్. దాంతోపాటుగా ఒక 15 minutes డ్రైవ్లో రాజాపూర్, ఏదైతే మనకి పోలేపల్లి సర్జు, ఆల్మోస్ట్ 1000 acresలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి. ఆల్మోస్ట్ 10 lakhs మందికి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అయింది. సో దాంతోపాటుగా ఏదైతే మన షాద్నగర్ టౌన్లోనే మీకు ఒక ఏదైతే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది పరిగి రోడ్లో, ఒక ప్రాజెక్ట్ అయితే ఒక 5 minutes డ్రైవ్లో రీచ్ కావచ్చు. రైల్వే స్టేషన్ కూడా 2 or 3 minutes డ్రైవ్లో రీచ్ కావచ్చు. సో దాంతోపాటుగా మేకగూడ చర్చ్ ఆల్మోస్ట్ 4000 acresలో డెవలప్మెంట్ చేస్తున్నారు. దాంట్లో కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, బ్రోకర్, ఇలా మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. వీటన్ని కూడా 10 minutes డ్రైవ్లో డిఫరెంట్ రూట్స్ ద్వారా మనం రీచ్ కావచ్చు. దుస్కల్ దగ్గర మేకగూడ చర్చ్ అంటారు వచ్చేసి మీకు చూసినట్టు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ప్రోకర్న, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, నోవా స్క్రీన్స్, ఏరోలెట్ స్పేస్, ఇలా మల్టిపుల్ కంపెనీస్ కూడా మనం ఒక 10 minutes డ్రైవ్లో రీచ్ కావచ్చు మన ప్రాజెక్ట్ నుంచి. ఎందుకంటే మనం ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంది అన్ని ప్రాజెక్టులు సరౌండింగ్ డెవలప్మెంట్స్తో పాటుగా మన ప్రాజెక్ట్ ఓన్లీ హైవే ఫేస్. సో ఈ రోజు మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది డబల్ ట్రిపుల్ కావాలంటే ఈరోజు ఒక 1 acre తీసుకుంటే 2 years తర్వాత ఆ ల్యాండ్ అడుగుతుంది ఆల్మోస్ట్ 4 times పైన మనకి రేట్ చెబుతున్నారు. సో కాకపోతే ప్రతి కస్టమర్ కూడా మాకు ఇంపార్టెంట్ కాబట్టి అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీలో మన ప్లాట్ సైజ్ 150, 167, 200 up to 1000 వరకు, అంటే వాళ్ళ రేంజ్ని బట్టి. సో ప్రతి ఒక్కరికి కూడా మా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, వాళ్ళ బంగారు భవిష్యత్తుకి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఈ గోల్డెన్ టెరాలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళ యొక్క భవిష్యత్తులో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ మా సంజీవని ప్రాజెక్ట్స్ వాళ్ళ గుర్తు రావాలన్న కోరికతో మనం గోల్డెన్ టెరా అని నామకరణం చేయడం జరిగింది సార్. సార్ ఇంకొకటి ఏంటంటే మరి ఇప్పుడు ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఉందా? 70% బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ షాద్నగర్ ఈ దాటగానే మనకు ఈ హైవే ఫేసింగ్ లో దాదాపు ఒక 5-6 వెంచర్స్ ఉంటాయి ఇట్లా హైవే ఫేసింగ్. సో ఇది మాత్రం ఇంకా టోల్ గేట్ ఆనుకొని ఉంది. సో ఒకవేళ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే వెనక ముందు ఆడతారు అసలు పెట్టాలన్నా వద్దా? సో వాళ్ళకు మీరు ఏం క్లారిటీ ఇస్తారు? అంటే ఒకటి వాళ్ళు ఎలా చూస్తారంటే సార్ బడ్జెట్ చూస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ బడ్జెట్లో ఉందా లేదా. సో దాంతోపాటుగా స్క్వేర్ యార్డ్స్, ఎందుకంటే హైవే ఫేసింగ్ మినిమం ఎక్కడ చూసినా కానీ 200, 250, 300 up to 1000 వరకు ఉంటాయి. కానీ మనం ప్రతి ఒక్క కస్టమర్ కూడా చిన్న కస్టమర్లో మాకు చాలా వాల్యుబుల్ కస్టమర్స్ అండి. ఈరోజు 150 square yards కొన్న కస్టమర్ రేపు 1000 square yards కొంటారు. ఎందుకంటే హైవే ఫేసింగ్ ఉంది, ఒక 2 years తర్వాత 1 year తర్వాత రీసేల్ చేద్దామంటే ఈజీ రీసేల్ అవుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఎందుకంటే ఆ రోజు కొనేటప్పుడు చాలా చిన్న అమౌంట్ అవుతుంది. సో ఆ రోజు వాళ్ళకి పెద్ద అమౌంటే, కాకపోతే ఏంటంటే 2 years తర్వాత డబుల్ అయి ఉండేసరికి మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సంజీవని టెరా వల్ల మేమే గుర్తుకొస్తాము. సో ఆ విధంగా కాన్సెప్ట్తోనే భవిష్యత్తు వాళ్ళ నిత్యావసరాలకు ఏదో ఫ్యూచర్ వాళ్ళకి అవసరాలు ఉండాలి, రీసేల్ చేయాలంటే కనెక్టివిటీ బాగుండాలి, దాంతోపాటు బడ్జెట్ ఫ్రెండ్లో ఉంది కాబట్టి సో ఆ టార్గెట్ చేసుకుంటే మనం ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటే 150 square yards ఇచ్చాము కాబట్టి రీసేల్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే మా యొక్క ప్రాజెక్ట్ చూసిన తర్వాత కొన్న తర్వాత వాళ్ళు నాకు తెలిసి అయితే మ్యాక్సిమం అమ్మరు. ఓకే. సో ఎందుకంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇల్లు ఉన్నాయి, మన ప్రాజెక్ట్లో విల్లాస్ కడతారు, దాంతోపాటుగా అపార్ట్మెంట్స్, దాంతోపాటుగా హాస్పిటల్స్, తర్వాత సూపర్ మార్కెట్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మ్యాక్సిమం అమ్మరు సార్. వాళ్ళ నిత్యావసరం, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ భవిష్యత్తులో అమ్ముకుంటే మాత్రం మాకు కూడా చెప్పకుండా అమ్మేసుకుంటారు, ఎందుకంటే అంత ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి. రైట్ సార్, మీరు అన్నట్టు హైవే ఫేసింగ్లో కొంచెం బడ్జెట్ ఎక్కువనే ఉంటుంది ప్లాట్స్కి. సో ఎవరైనా కస్టమర్స్కి మీరు ఏమైనా ఆఫర్స్ ఇస్తారా మా ఛానల్ చూసి, వీడియో చూసి మీకు కాల్ చేస్తే? అంటే ఇప్పుడు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు ప్రైస్ ఒకటి పెరుగుతూ ఉందండి, నిత్యావసరం లాగా గోల్డ్ పెరుగుతుంది. సో ఇది మా ప్రాజెక్ట్ గోల్డెన్ టెరా. సో మన ఏదైతే రియల్ ఎస్టేట్ టీవీ ఛానల్ ద్వారా వచ్చి ఎవరైతే మన సైట్ చూసి నచ్చి ఒక 1 week or 1 month లో కానీ క్లోజ్ చేసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్తో పాటుగా చేసి మనం ఒక 5 grams సపరేట్గా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఓన్లీ మన 100% అండి, విత్ అవి కూడా మన రియల్ ఎస్టేట్ ఛానల్ ద్వారా మనం ఎంతోమందికి చూపించడం కూడా జరుగుతుంది. సో తీసుకున్న కస్టమర్ రివ్యూస్ కూడా ఇవ్వబోతున్నారు, మీరే చూస్తారు వాళ్ళ మాట తీరులో. రైట్. సో గోల్డెన్ టెరాలో కొంటే గోల్డ్ ఇస్తారు 100%. రైట్ సార్. సో మంచి హైవే ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు, టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ పరిచయం చేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సంజీవని ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ టెరా ప్రాజెక్ట్ డీటెయిల్స్.
సో ఇది ఇటు రాయకల్ టోల్ గేటు, ఇటు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు. రీసేల్ కూడా మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఇంకా ఈ వెంచర్లో ప్లాట్ రేట్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా, సో వీడియో మీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. శ్రీనివాస్ గారు మీతో మాట్లాడతారు, డైరెక్ట్ సైట్ కూడా తీసుకొస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో సంజీవని ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ టెరా ప్రాజెక్ట్ డీటెయిల్, గోల్డెన్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇంకా మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం.